హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్. ఈరోజు చూసారు కదా తమ్నేల్. ఈరోజు వచ్చేసరికి మనం అరుణాచలం అయితే బయలుదేరుతున్నాం బెంగళూరు నుండి. ఈరోజు సాటర్డే. ఈరోజు నైట్ వచ్చి మనకి బస్సు ఉంటుంది అరౌండ్ 10 o'clockకి. ఇంకా రేపు మార్నింగ్ వచ్చి అరౌండ్ 4కి 5కి దిగేస్తాము. దిగిన వెంటనే అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి నడవడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అక్కడ ఎండ ఎలా ఉంది దాన్ని బట్టి నడవడం కానీ ఆటో కానీ చూస్తాము. వీడియో అయితే మొత్తం చూడండి, ఎండ్ వరకు చూసి లైక్ చేసుకొని షేర్ చేసుకొని కమెంట్ చేసుకోండి. ఇంకొచ్చేసరికి ఇంకా మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను మీ ముందరికి. మనమైతే ఎక్కేసాం బస్సు. ఇటువంటి స్లీపర్, ఇది బాగానే ఉంది అది బస్సు. ఓకే, నాట్ దట్ మచ్ బ్యాడ్ అది. వాడు తిప్పించుకున్నాడు ఇక్కడ మడివాల పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పాడు. ఇంకా చాలా నడిపించాడు. చాలా ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి ఇక్కడ అంతా చూసారంటే. ఇక్కడైతే సూపర్ ఉంది. ఇక్కడ పైన నుంచి ఇట్లా గాలి సమ్మర్ టైంలో సూపర్ ఉంది. స్లీపర్ ప్రిఫర్ చేయండి, బాగుంది. ఇప్పుడైతే అరౌండ్ 12 అవుతుంది. మన తమిళనాడు ఇప్పుడే ఎంటర్ అయినా. అటు చూడండి తమిళనాడు అక్షరాలు. ట్రాఫిక్ ఫుల్గా ఉండాలి. డెల్టానా కాలేజ్ అది? మనోడైతే బాగా తొక్కుతున్నాడు, చాలా స్పీడ్ వెళ్తున్నాడు. మనకి బస్సు అయితే ఇక్కడ ఆపాడు ఒక హోటల్ దగ్గర. టైం వచ్చి మనకి అరౌండ్ 1:10 అవుతుంది. ఎవరైనా ఏదైనా తినాలనుకున్న కాఫీ టీ కోసం అని ఆపాడు. 3:30 అవుతుంది. మనం రీచ్ అయినామని అనుకుంటున్నా. నేనైతే స్లీప్ వేసా. ఒక్క చోట కూడా ఇంగ్లీష్ వాడలే వీళ్ళు. మొత్తం వారంలోనే రాసుకున్నారు తమిళ్ బ్యాచ్. కొంచెం ఇంగ్లీష్ వాడచ్చుగా ఎవరైనా చూద్దామంటే. మొత్తం తమిళ్లోనే రాసున్నారు. మనమైతే ఇప్పుడే దిగాము. కొంచెం ముందర అక్కడ పిల్లర్ దగ్గర దింపారు. ఇక్కడ ముందరికి వెళ్ళి వాష్రూమ్స్ కానీ అంతా కూడా ఉంటాయంట. అంటే చెప్పులు అంతా వదిలేసి లగేజ్ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడే మనం ముందరే వచ్చాము. టెంపుల్ చూపిస్తాను చూడండి. ఇదో టెంపుల్. ఈ గైడ్కి అయితే మొత్తం సంతోషే మన గైడ్. సంతోష్, ఎక్కడికి వెళ్తున్నాం సంతోష్? చెప్పు సంతోష్ కొంచెం. మనం ఇక్కడే అయితే స్నానం చేసింది. ఇక్కడ 20 రూపీస్ తీసుకుంటారు బాత్రూమ్ అండ్ టాయిలెట్స్కి. ఎవరైనా వస్తే ఇక్కడ యూజ్ చేసుకోండి. గుడికి పక్కనే. మనమైతే ఇప్పుడు స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. మనం వెళ్ళి బ్యాగ్స్ పెట్టేసి ఇంకా వాక్ చేయడం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి అరౌండ్ 16 kilometers ఉంటుంది మొత్తం ఒక కొండ చుట్టూ. చూద్దాం బ్యాగ్ ఎక్కడ పెట్టాలో కూడా చెప్తాను. గుడి పక్కన ఎక్కడ పెట్టాలి. మనకి ఇక్కడైతే చెప్పులకి ఎంత 10 రూపీస్ కదా. ఏడా బాగున్నావుగా, ఇంకేమి ఆడేముంది అసలు. ప్రైజ్ లేదు కదా. కాదు, బ్యాగ్ ఎంత? మా వాళ్ళకి తెప్పద్దా నువ్వు? యూట్యూబ్ వాళ్ళకి నువ్వు ఫేమస్ చేస్తాను నేను. మనకి గోపురం పక్కనే అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది. అది చూసుకొని వచ్చి ఇక్కడ గోపురం దిగడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుండి స్టార్ట్ మనకి. మనం ఇక్కడ టెంకాయ కొట్టి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ చూసారంటే చాలామంది ఇక్కడే దీపం వెలిగించి టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడే టెంకాయ అయితే కొట్టేసాము. ఇక్కడ నుంచి ఇంకా మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోతాం. టెంకాయ కొట్టిన కాడ నుంచి రైట్ తిరుపుకుంటే ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అంట. ఇక్కడ నుంచి ఒక్కొక్క గుడి వస్తూ ఉంటుంది. లింగాలుగా ఉంటుంది. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క లింగం ఉంటుంది. చూపిస్తూ వస్తాను నేను కూడా మీకు. ఇంకేం చెప్పాలి? అది అది అంతా అది మనకి రావట్లేదు సబ్స్క్రైబర్లు. దాన్ని పక్కన పెట్టేద్దాం. అది అవుట్ ఆఫ్ టాపిక్.
వాళ్ళకి నచ్చాలి, నువ్వు చేసే వీడియోస్ నచ్చాలి. ఇప్పుడు టైం వచ్చి 5:30 స్టార్ట్ అయిపోయినా, మీకు 5:30 స్టార్ట్ చేసినట్టు. ఇక్కడ చూడండి, మనకి ఏదో ఒక మ్యాప్ కూడా ఇచ్చాడు. మ్యాప్ మనం ఇక్కడ ఉన్నాం అజయ్, ఇప్పుడు ఎక్కడ కామరాజర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక చుట్టూ 1/1 కిలోమీటర్ అయింది ఈయన ఇప్పటికి. మంది 1/14 నెక్స్ట్ యమలింగం ఇవన్నీ ఓకే. ఇది వచ్చి అగ్నితీర్థము, ఇది అగ్నిలింగము. ఇక్కడ మనకి ఇంకో వినాయకుడు గుడి ఉంది. కొంచెం ముందుకు వెళ్తే అగ్నిలింగం వస్తుంది. ఇదండి ఇక్కడే అగ్నిలింగము. అట్లా రోడ్ నుంచి లెఫ్ట్ తిరిగి వస్తే సరిపోతుంది. 2 కిలోమీటర్స్ అయింది ఫ్రెండ్స్ ఇప్పటికి. ఏంది నేను ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ ఏంది ఇది? సంతోష్ చూడండి ఎంత భక్తిగా తయారైపోయినాడు. సంతోష్, నువ్వు మామూలుగా సిచ్యువేషన్కి కాదు, మామూలుగా ఉన్న నువ్వు నీటికి ఈ పొజిషన్కి ఏమైనా మ్యాచ్ అవుతుందా నీకు? అజయ్ ఇది అక్కడ ఒక కొండ కనబడుతుంది కదా, ఆ కొండ చుట్టూనే మనం తిరుగుతుండేది. ఇప్పుడు మొత్తం 14 కిలోమీటర్స్ అని చెప్పి పోస్టర్లు అయితే ఉంది, కానీ 14 అయితే ఉండదు. కొండ చూపించాను, అదో చూడు, అదో అక్క కొండ. చూడండి ఇక్కడ ఎంతమంది నడుస్తున్నారో. మోస్ట్లీ నైట్లు నడవడానికి ప్రిఫర్ చేయండి మార్నింగ్ తోటి అంటే, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసే కాడికి ఇంకా ఎండ స్టార్ట్ అయిపోతుంది, దోలు తీరుతుంది. మెయిన్ థింగ్ సాక్స్లు మ్యాండేటరీ. మేము ఇంకా వేసుకోలేదు, ఇంకా ఎండ స్టార్ట్ అయిన తర్వాత వేసుకోవచ్చులే. ఇప్పుడు చూసా అంటే మనం యమలింగం దగ్గరికి వచ్చేసాము. లోపల యమలింగం ఉండేది. అసలు మనకి ఈ దారిలో అయితే ఫుల్ గుళ్ళు వస్తూనే ఉన్నాయి. పక్కన ఇప్పటికైతే కొంచెం చల్లగానే ఉంది. టైం వచ్చేసరికి 7:45 అవుతుంది. ఇంతవరకు అయితే ఎండ అయితే ఏం కాలేదు. ఓకే, ఇప్పటికి 4.5 కిలోమీటర్ అలా ఉంది. అలా ఏంటది మనకి ఇంకా చాలా ఉందిలే. ఇప్పటికి మనకి 2 లింగాలు వచ్చాయి, యమలింగం ఒకటి, అగ్నిలింగం ఒకటి. నెక్స్ట్ లింగం చెప్తాను, మీరు చూడాలి. చూడండి ఎంతమంది నడుస్తున్నారు. చాలామంది ఆటో కూడా ప్రిఫర్ చేస్తారు. ఆ కొండ ఇదే చెప్పా కదా, అక్కడ కొండ ఒకటి ఉంది కదా, ఈ కొండ చుట్టూ అన్ని లింగాల దగ్గర ఆపుతూ వెళ్తారు. సంథింగ్ కాస్ట్ కూడా కనుక్కొని చెప్తాను కుదిరితే. అసలు స్వామీజీలు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడే కూర్చొని, అడుక్కి ఉన్నారు, చాలామంది కనిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసారంటే ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ స్పాట్ అని కూడా ఉంది. ఇక్కడైతే మనం పెట్టుకునేయట్లేదు, జస్ట్ ఓన్లీ ఇట్లా వైర్స్ అని పెట్టుకునేకుంది. మాది వచ్చి ఫాస్ట్ ఛార్జింగ్, పెట్టుకునేదని ఛార్జింగ్ అది. సో కానీ ఫ్రీనే, మరీ స్విచ్ ఆఫ్ అయితే పెట్టుకోవచ్చు. అవును, మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి, పికాక్స్. ఇవి మేల్ పికాక్స్ అజయ్. అక్కడ ఉంది చూడు అజయ్, పెద్దది. అది ఫీమేల్ ఏమో చూడు, దానికి బ్లూ కలర్. అదేంది పించమా, వదిలితే బాగుంటుంది. వదలట్లేదు అజయ్, చాలా ఉన్నాయి అజయ్ లోపల ఇంకా. నెక్స్ట్ లింగం వచ్చేసరికి నైరుతి లింగమా, నైరుతి లింగం. నైరుతి కింద తెలుగులో రాస్తున్నారు. తెలుగులో రాశారు. లోపలికి వెళ్ళాలి. లింగాలు మోస్ట్లీ చూపించట్లేదు, గుడి మాత్రం చూపించి వదిలేస్తున్నాను. నైరుతి లింగం. చూడండి జింక కూడా ఉండాలి, జింక, పికాక్స్ మొత్తం. చూడండి ఎట్ట చూస్తుంది. స్మైల్ ప్లీజ్.
మనమైతే సాక్స్లు వేసుకున్నాము. ఇక్కడ నుంచి కొంచెం రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇక్కడ చూసారంటే సాక్స్లు వచ్చేసరికి 60 రూపీస్. ఇక్కడ మనకు ఒక తిరునేర్ అన్నమలై టెంపుల్ అంట. మనకైతే దీనికి తెలియదు. అన్ని గుళ్ళు విజిట్ చేయాల్సి వెళ్ళాలంటే మనకి చాలా దూరం తీరిపోద్ది టైము. పక్కనే చూడండి జింకలు ఎన్ని ఉన్నాయో. అక్కడ ఒకటే ఉంది, అది ఒంటరిగా ఉంది పాపం. అక్కడికి వెళ్ళండి, ఒంటరిగా ఉంది ఒకటి. అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నారు, అక్కడ ఒకటే వదిలేస్తున్నారు మీరు. చిక్ చిక్ బాయ్. ఇక్కడ ఒక సాయిబాబా గుడి ఉంది, చాలా బాగుంది చూడండి. చాలా పీస్ఫుల్గా ఉన్నట్టుంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడండి సూర్యలింగం. అక్కడ ఉన్నారులే అజయ్ వాళ్ళు లోపల. ఇక్కడ వచ్చి హోటల్లో తిన్నాము ఇడ్లీ దోశ. ఖాళీ అయిపోయింది. ఇంతసేపు ఛార్జింగ్ పెట్టుకున్నా ఫోన్. ఎలా ఉంది సంతోష్ ఇడ్లీ దోశ? నాకు పెద్ద నచ్చలే, ఏం చేయలేంలే. మనమైతే ఇప్పుడు వరుణలింగం దగ్గరికి వచ్చేసాం. ఎన్ని కిలోమీటర్స్ అయిందబ్బా సంతోష్? ఎన్ని కిలోమీటర్స్? 7.2 కిలోమీటర్ అయింది ఇప్పటికి. అక్కడ పైన ఉంది చూడు. ఓ లెఫ్ట్ అది, సారీ. అంటే దీనికి 7.2ఏనా? ఓకే, అంతే అంతే కదా నేను చెప్పింది కూడా. నేను చెప్పింది కూడా అదే కదా. ఇంకా 7 అయ్యింది. విగ్రహం ఉంది చూడండి, శివుడి విగ్రహం. అమ్మా ఈ దారిలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి. అర్ధనారీశ్వర టెంపుల్. ఏంది ఏంది? అర్ధనాగేశ్వరుడు కదా, అర్ధనారేశ్వరుడు కదా. నారేశ్వరుడు అంటే లక్ష్మి. పార్వతి, శివ పార్వతులు, శివ పార్వతులు. ఇక్కడ జ్యూసెస్ షాప్ ఒకటి ఉంది, ఒక 8 కిలోమీటర్స్ దగ్గర. గెట్ హైడ్రేటెడ్ అమ్మా, సమ్మర్, ఇట్స్ సమ్మర్ టైం. మనోడు అతిథి సత్కారాలు చూడండి. నైస్ రా, థ్యాంక్ యూ చిన్న. ఇది కొండ చూడండి, క్లియర్గా తెలుస్తుంది కొండ. ఇంకా ఇదేనా లింగం షేప్లో ఉంటుంది అంటారు. ఇప్పటికీ 8 నడిచినాం, ఇంకా సగం దూరం ఉంది. సగమా? 6 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ వాయులింగము, దాని తర్వాత కుబేర్లింగం. లెట్స్ గో. ఇదో ఇక్కడ తిరువన్నామలై 6 కిలోమీటర్. అట్ లాస్ట్ వీ కేమ్ టు వాయులింగం. ఇంక డిస్టెన్స్ లెఫ్ట్ వచ్చి 5.6 కిలోమీటర్. చూడండి వాయులింగం గుడి ఇదే. వీటి స్పెషాలిటీస్ అయితే నాకు తెలియదు, కుదిరితే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. కానీ మనమైతే ఇప్పుడు 9 కిలోమీటర్స్ నడిచాము. 9 కిలోమీటర్స్ దగ్గర మనకి ఇక్కడ ఐ లవ్ తిరువన్నామలై అని ఒకటి వస్తుంది. చూసారా, ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అక్కడ వచ్చి గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఏం చేస్తున్నారు సార్? అక్కడ చూసారంటే అక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది, అంటే పిలిగ్రిమ్స్కి అని చెప్పి అక్కడ కూర్చోవచ్చు. చంద్రలింగంకి వచ్చేసాం. ఇంకా లెఫ్ట్ వచ్చి 4.8 కిలోమీటర్ మనకి. చూడండి ఇక్కడ ఒక గుడి. ఇక్కడ ఇంకెవరో మొక్కుతున్నారు. ఆమె మొన్న ఇక్కడే ఉండేది, ఆమెమో నాకు తెలిసి. మనము అన్ని గుళ్ళకి అయితే విజిట్ చేయలేము, మోస్ట్లీ లింగాలను మాత్రం విజిట్ చేయండి. అక్కడ కాసేపు కూర్చోండి చాలు, బాగుంటుంది. అన్ని లింగాలు అయితే విజిట్ చేయండి. మిగతా గుళ్ళన్నీ
నెసిటీ ఏమంత కాదు, చాలా గుళ్ళు ఉంటాయి మీకు వచ్చే దారిలో, మొత్తం ఫుల్ గుళ్ళు. ఇక్కడ లింగం చాలా బాగుంది, వెంకటాభిరామ లింగం అని, చాలా పెద్దగా ఉంది చూడండి. మనమైతే ఇప్పుడు కుబేర లింగం దగ్గరికి వచ్చేసాము. ఎంత ఈ 3 దీపాలు? 20 రూపీసా? నేనే నేను పెట్టినాను. ఆడే ఉంది కదా అక్కి, ఇక్కడే పెట్టేసి సంతోష్, అంటే దాన్ని తీసుకుపోయి దగ్గరికి పెట్టేసి ఒక్కొక్కటిగా పెట్టాను. మనం ఇప్పుడు మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసాము చూడండి. అక్కడ అందరూ లోపలికి వెళ్ళి వస్తారు, చూపిస్తాను. అక్కడ ఎంటర్ అయ్యి ఇట్లా వస్తున్నారు చూడండి. అందులో ఎవరైనా సరిపోతారంట, తెలియదు మరి, మనం చూడాలి. సంతోష్ ఎవరైనా సరిపోతున్నారు కదా. అట్ లాస్ట్ మోక్ష మార్గంలో అయితే దూరేసినాము. అది దూరేటప్పుడు ఫస్ట్ ఏమో చాలా పెద్దగా ఉంది, అక్కడ ఎండింగ్లో చాలా సన్నగా ఉంది. దూరేటప్పుడు ఎవరైనా దూరేయచ్చు, అక్కడ లాస్ట్లో వచ్చేటప్పుడు కొంచెం లావులు అయితే కష్టమే అవుద్ది కొంచెము. డయాగ్నల్గా రావాలి, డయాగ్నల్ క్రాస్కి రావాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, మళ్ళీ అక్కడ ఇరక్కపోతే తొడల కాడ ఎక్కువ ఇరక్కపోతుంది. ఇంక మేము స్టార్ట్ చేసాము మోక్ష మార్గం నుంచి, ఇంక మళ్ళీ నడక స్టార్ట్ చేసాము వాకింగ్. ఇంకొంచెం కిలోమీటర్ నాకు తెలిసి మోస్ట్లీ 3.5-3 కిలోమీటర్ ఉండొచ్చు. ఇంకొక లింగము 2 లింగాలు ఉండాలి, మోస్ట్లీ ఇంద్రలింగం ఉండాలనుకుంటా, చూద్దాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కదా, జనాలు అయితే ఫుల్గా ఉన్నారంట దర్శనానికి. అయితే చూడాలి, ఏదన్నా 50 రూపీస్ 100 రూపీస్ ఏమైనా స్పెషల్ టికెట్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలి, లేకపోతే ఇంక ఫ్రీ దర్శనమే. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, 11 కిలోమీటర్స్ అయినాయి, ఇంకొక 3 కిలోమీటర్స్. ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది. ఇదేం బస్ స్టాండ్? సెంట్రల్ బస్ స్టాండ్ సంథింగ్. మా పరిస్థితి చూడండి మొత్తం ఎట్లయిపోయిందో. నీ చూసి సంతోష్, నీ కాలం ఇవి ఇక్కడ కొనివి, అందుకే మనం అక్కడ తెచ్చుకుంటే బెస్ట్. ఇక్కడ కొనివి చూడండి ఎట్లయిపోయినా. ఇంకో లింగంకి వచ్చేసాం, ఈశాన్య లింగం. ఇక్కడ నుంచి షార్ప్ 2 కిలోమీటర్ ఉంటుంది మనకంతే. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది అనగా మనం టౌన్లోకి ఎంటర్ అయిపోతాం. మోస్ట్లీ ఫుల్ ట్రాఫిక్గా జనాలుగా ఉంటుంది, నడిచేకి కూడా స్పేస్ ఉండదు. చూసుకొని నడవండి, ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. మాకైతే ఇంద్రలింగం కనిపించట్లేదు, ఎక్కడుందో కూడా. మోస్ట్లీ గుడి దగ్గరకు వచ్చేసాం, ఒక చుట్టూ అయితే అయిపోయింది, కానీ ఇంద్రలింగం అయితే కనిపించట్లేదు. ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఎక్కడ పెట్టలేదు. ఇంకా ముందుకి అంటున్నారు, కానీ ముందుకు వెళ్తూ ఉన్నా కూడా నాకైతే కనిపించలేదు. లెఫ్ట్ సైడే అన్నారు, సో ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తున్నాం. ఆల్రెడీ టైం ఏమో 11:30 అయిపోయింది. మెయిన్ టార్గెట్ 10:30కి పెట్టుకున్నాం, 10:30 కల్లా అయిపోవాలి. ఆల్రెడీ 11:30 అయిపోయింది. అక్కడ ఏదో గ్రీన్ బోర్డు కనిపిస్తుంది, అదే అనుకుంటున్నా. అక్కడ ఏదో గ్రీన్ బోర్డు ఉంది వినా, అదే అనుకుంటా. ఇదో అట్ లాస్ట్ ఇంద్రలింగంకి అయితే వచ్చేసాం మనం. చిన్న గుడి, ఇక్కడ సన్నగా ఉంది కానీ చల్లగా ఉంది ఇక్కడైతే. పొజిషన్ షర్టు మొత్తం తడిచిపోయింది కూడా.
ఇప్పుడే తెలిసింది ఏంటంటే 12కి క్లోజ్ అంట. 12కి క్లోజ్ చేసి 3కి ఓపెన్ చేస్తారంట మళ్ళీ. మాకు టైమేమో 11:40 అయింది. సో ఒక 11 ఎంటర్ చేసుకుంటారేమో అని చెప్పి త్వరగా వెళ్తున్నాము ఇప్పుడైతే. చూద్దాం ఎంటర్ చేసుకుంటారు లేదా. ఇది 50 రూపీస్ క్యూ. ఎండనా విఐపి దర్శనం కావాలని అడుగుతున్నాడు. విఐపి దర్శనం కావాలని అడుగుతున్నాడు. ఇది చూడండి, ఇది బ్లూ ప్రింట్. మొత్తం కూడా ఇన్ని గోపురాలు ఉన్నాయి. అమ్మ తిప్పి తిప్పి మేము అక్కడ స్టార్ట్ అయిన వాళ్ళము, ఇక్కడ ఉన్నాము ఇప్పుడు. ఇంకా ఈ ఎక్కడుందో కూడా తెలియట్లే గోపురం. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో ఉంటుంది మోస్ట్లీ. పైన లేదు, బాగాలేదు అజయ్. అజయ్ పైన బాగాలేదు అజయ్, పైన స్క్రీన్ బాగా. ఆ కొండ చుట్టూనే మేము తిరిగి వచ్చింది. ఆ కొండ పైన కప్పు పెట్టినారు చూడు, అటు దీపం వెలిగిస్తారు అనుకుంటా. మనం ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోయినాము. గర్భగుడికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ క్యూలు చూసుకున్నారంటే ఓని కలిపేస్తున్నారు. అసలు ఇంత క్యూలు పెట్టాల్సినంత అవసరం కూడా లేరు, కావాలనే ఇంత క్యూలు పెడుతున్నారు. అసలు మేము 50 రూపీస్ టికెట్లోకి వచ్చింది, వచ్చి అరౌండ్ 1.5 hour అవుతుంది. ఇంకా కూడా ఒక 40 minutes పట్టేటట్టుంది. ఏమన్నా అంటే బ్రేక్ వేస్తారు కాసేపు, మళ్ళీ కాసేపు వదులుతున్నారు. ఇంతమంది జనాలను కూడా వదలలేకున్నారు త్వరగా. కానీ గుడి మాత్రం ఇంత పెద్దదని నేను అనుకోనే లేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, కానీ ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఇంత పెద్ద గుడి అని చెప్పి. చాలా పెద్ద గుడి. ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ మొత్తము 1000 ఉన్నాయి గుడి మొత్తానికి. 1000 పిల్లర్స్ టెంపుల్ అంటారు అందుకే దీన్ని. అట్ లాస్ట్ దర్శనం అయిపోయింది. ఇప్పటికైనా నవ్వండి రా అందరూ. పడిపోయినారు 16 కిలోమీటర్లు నడిచే కాడికి. ఎనర్జెటిక్. వీళ్ళిద్దరు ఒక్కబోతున్నారు. మేము బాగా తిన్నాము, తినేసి వచ్చి దర్శించుకున్నాం. వీళ్ళిద్దరు ఒక్కబోతున్నారు. వీళ్ళిద్దరు నేను చెప్పింది, వీళ్ళిద్దరు. ఈ బస్ ఎత్తుకోవాలి, బస్ అయితే బుక్ చేసుకోలేదు రిటర్న్. చూద్దాం ఏమవుతుంది. మాకు తెలిసిన ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, ఏదైతే అదైంది నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చూసుకుంటాడో చూద్దాము. ఏమవుతుంది. మనిషి ఎవరో కాదు, నా వెనకాలే ఉన్నారు. అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ లాగా బ్లర్ వేసుకొని వెనకాల వేసుకొని. దర్శనం నుంచి అయితే బయటకు వచ్చేసాం. మీతో బయట క్యూకి వచ్చేస్తున్నాం. చూడండి, ఇదో ఇదంతా బయట నుంచి వ్యూ. అసలు గుడి మాత్రం అబ్బా సూపర్ ఉంది. ఏమన్నా కట్టున్నాడా, ఇంత పెద్ద గుడి నేను చూడలేదు అసలు. చాలా పెద్ద గుడి. అసలు గోపురాలు ఉన్నాయి, ఎన్ని గోపురాలు ఉన్నాయంటే అన్ని గోపురాలు ఉన్నాయి. ఇక్కడ పులిహోర వచ్చి 10 రూపీస్, స్వీట్ పొంగల్ 10 రూపీస్. అట్లే దర్శనం నుంచి వచ్చిన వెంటనే లడ్డు కూడా ఒకటి ఇచ్చారు. సూపర్ ఉన్నింది ప్రసాదము. నైస్. దర్శనం అయితే అయిపోయింది, బయటకైతే వచ్చేసాము. వీడియో అయితే ఇంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ ఈ గిరి ప్రదక్షిణ చేసే పని అయితే మాత్రము నైట్ టైమ్స్లో ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నైట్ టైమ్స్ అయితే మీకు ఎండ ఉండదు. మెయిన్ తమిళనాడు కదా, ఇంకా ఎక్కువ హ్యూమిడిటీ, ఎండ ఎక్కువ ఉంటుంది. సో నైట్ టైం ప్రిఫర్ చేస్తే చాలా బెస్ట్. నైట్ టైం కానీ స్టార్ట్ చేసి మార్నింగ్ కల్లా అయిపోయి మార్నింగ్ దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోవచ్చు. మేము వచ్చి మార్నింగ్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 2 to 2.5 hours అయితే కొంచెం ఎండ తక్కువ ఉన్నింది. తర్వాత నుంచి వాయించేసింది, కాళ్ళు అయితే మండిపోయినాయి. అదొకటి. మళ్ళీ వచ్చి గిరి ప్రదక్షిణకి వచ్చి ఒక అదేంటది ఇంద్రలింగం దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఇంద్రలింగం వచ్చి గుడికి ఆపోజిట్లోనే ఉంటుంది. అది మొత్తం చుట్టూ వచ్చేసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనము.
ఇంకా 50 రూపీస్ టికెట్ ప్రిఫర్ చేయండి ఒకవేళ జనాలు ఎక్కువ ఉంటే, లేకుంటే ఫ్రీ దర్శనమే ప్రిఫర్ చేయండి. వీఐపీ దర్శనం అంత అవసరం లేదు. ఫ్రీ 50 అయితే నార్మల్గా అది ఇంకా బాగా ఫ్రీగా ఉంటుంది అనుకుంటా. ఈరోజు మాకు వచ్చేసరికి ఒక 2.5 hours అయితే పడింది. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, కమెంట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను చేస్తాను. మేము ఇప్పుడు వచ్చి బస్సు తమిళనాడు బస్సు ఏదైనా ఉంటుందని చెప్పి బెంగళూరుకి వెళ్తున్నాము. నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయంట. సో ఇదే లాస్ట్ వీడియోకి అయితే ఎంజాయ్ లాట్. దర్శనం అయితే బాగుంది, గుడి సూపర్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. పక్కా మంచి ఫీల్ వస్తుంది, మీకు చాలా పీస్ఫుల్నెస్ వస్తుంది. నడిచేయాలనుకుంటే నడవండి, లేకపోతే ఆటోలో అయినా కూడా తిరిగేచ్చు మీరు. అది ఒకటి గుర్తుపెట్టుకొని, నడవాలని కంపల్సరీ ఏం లేదు. ఆటోలు ఎంత? ఆటోకి 350 to 500 మీరు బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అన్ని లింగాల దగ్గర మాత్రం ఆపుతూ వెళ్తారంట, అంతే. ఇంకా ఇంకేమన్నా ఉంటే కమెంట్ చేయండి. నేను ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం వీడియోలో చెప్పుకున్నాను. మొత్తం వీడియో అంతా చూడండి. లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, కమెంట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రో వ్లాగ్స్.